సుందరి, స్వర్గ సుందరి. నృత్యం ఆరంభించండి. లేదు, అది సంభవం కాదు. ఆ పిరికి పంద ఇంద్రుడి ముందు నృత్యం సంభవమా? దేవేంద్రులైతే స్వర్గానికి అధిపతులు, ఆయన శ్రేష్ఠుడు. ఆ దుష్టుడి పేరెత్తకు మా ముందర. అతన్ని పొగిడితే మేము సహించం. ఇది మొత్తం లోకానికి తెలిసిందే. తామసిక దుష్ట స్వభావం గలవారు ఇతరుల ప్రశంసను గుణగణాలను కూడా సహించలేరు. నారాయణ నారాయణ. ఏ నారదా, మా వద్దకెప్పుడొచ్చినా నారాయణ జపాన్ని మానేసి మరీ వస్తుండు. నువ్వొచ్చే ముందు ఈ సుందరి ఇంద్రుడి పేరు జపిస్తూ ఉండేది. మేము ఏ ఇంద్రుడి పేరు నువ్వు వినడం ఇచ్చగించాం. రాజేంద్రుడొద్దు, మహేంద్రుడొద్దు, ఏ ఇంద్రుడు వద్దు. ఇక నీవు చెప్పు, ఏమిటి ఇలా వచ్చావు? వచ్చింది సందేశం వినిపించడానికి. సందేశమా, ఉపదేశమా? సందేశం. సందేశాలు ఎప్పుడూ శుభకరమే దైత్యరాజా. జీవితాన్ని సన్మార్గాన నడిపి సుఖాలను పొందచేయగలిగినవే ఈ సందేశాలు. సజ్జనులు వీటి లాభం పొందుతారు. ఇక దుర్జనులేమో సందేశాన్నిచ్చిన వారికే హాని కలిగిస్తారు. ఏయ్ నారదా, ఏమిటా అర్థం లేని ప్రేలాపన? మా బుద్ధికి అందనటువంటి విషయాలను చెప్పబోకు. బుద్ధి గల వారి బుద్ధికి నా మాటలు వెంటనే అర్థమవుతాయి దైత్యరాజా. ఎందుకో తమరి బుద్ధికి ఎక్కటం లేదు. మరి ఇది నా దురదృష్టంగా భావించి నన్ను నేనే అభాగ్యున్ననుకుంటాను. మరి తమరినేమనను? ఏమన్నాను? అభాగ్యున్ననకు. మరి నువ్వేదో నాకు సందేశం ఇస్తానన్నావు. సందేశం అనుకుంటారు, ఉపదేశము. దీన్ని తమరు గనక విని స్వీకరిస్తే అది తమరికే హితమవుతుంది రాజా. హితమవుతుందో కాదో మానవులు ఆలోచిస్తారు, దానవులు కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చెబుతావో. అయితే విను దైత్యరాజా. సందేశము ఉపదేశాల హద్దును అధిగమించి నేను నీకు హెచ్చరికనిచ్చి జాగ్రత్త పడమంటున్నాను. ఇక సకాలంలో నీవు నీ అక్రమాల గతిని గనక అరికట్టకపోతే ఇక నీకు నీ వంశానికి వినాశం జరగడానికి అధిక సమయం పట్టదు. ఏయ్ నారదా, నా ఎదుటనే నిలబడి నా వంశ వినాశనం గురించి చెప్తావా? నీవు నా వినాశనం కోరుతున్నావా? నారాయణ నారాయణ. నేనో లేక మరొకరో కోరినంత మాత్రానే తమరిదో మరొకరిదో వంశ వినాశనం సంభవం కాదు దైత్యరాజా. సత్యమేమిటంటే దుష్కర్మల ఫలితమే వినాశమంటే. ఇప్పుడు నీవు ఏ దుష్కర్మల బీజాన్ని నాటావో వాటి ఫలాన్ని నీవే ఆరగించాల్సి ఉంటుంది. నారదా, గొంతు చించుకున్నంత మాత్రాన సత్యాన్ని దాచలేవు దైత్యరాజా. ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకో. సత్యమేమిటంటే నిర్దోషులు ధర్మపరాయణుల మీద చేసిన అత్యాచారాలతో ఎంతటి దుష్ఫలితాలు ఉత్పాతము కలుగుతాయంటే అందులో నీ సర్వస్వము స్వాహ అయిపోతుంది. నేను స్వాహ అయిపోతానంటావా? నేను నిన్నే స్వాహ చేస్తాను, చూసుకో. ఏడి ఆ నారాయణాల వాడు? వెళ్ళండి, భూలోకవాసుల ఇళ్లకు నిప్పు పెట్టండి, అందరినీ చంపేయండి. అలా చంపుతూ ఉండండి. ఆ నారాయణుణ్ణి వాళ్ళు మర్చిపోయేదాకా చంపండి. వెళ్ళండి. స్వర్గాధీశుడు తారకాసుడికి వెళ్ళండి.
నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారద, రా నారద, ఎక్కడి నుంచి వస్తున్నావు? పరమపిత, నేనెక్కడి నుంచి వస్తున్నానో చెప్పే ముందుగా నేను చెప్పదలుచుకున్నది నేనెందుకు వచ్చాననేది. ఎంతో అసంతుష్టితో ఖిన్నుడవై ఉన్నావే? అందుకు ఒక కారణం ఉంది. అసలు ఆ కారణానికి మూలం తమరే. నీ అసంతుష్టికి ఖిన్నతకు కారణం నేనా? నాకే కాదు పరమపిత, సంపూర్ణ మానవ జాతికి దేవగణాలకు తమరు అసంతుష్టిని కలగజేశారు. నా మీద నీ లీలలెందుకు ప్రయోగిస్తావు నారదా? స్పష్టంగా చెప్పేదేదో చెప్పు. నేను తమకు కేవలం చెప్పదలుచుకున్నది ఇదే పరమపిత. తమరేది ఆలోచించకుండా అపాత్రులకు, ఇతర రాక్షసులకు పెద్ద పెద్ద వరాలు ఇచ్చేస్తారు. వాటితో ఆ రాక్షసులు ఉద్దండులై వరాల శక్తి వల్ల అనుచిత లాభాలు పొందుతున్నారు. దేవతలు మానవుల మీద అత్యాచారాలు చేస్తున్నారు. న్యాయం, నీతి, దయాధర్మం, కరుణా సత్కర్మలు వీటన్నిటికీ అర్థమే లేదనిపిస్తున్నారు. అయితే నువ్వు ఎవడో అసురుడు పీడించగా ఇక్కడికి వచ్చినట్టున్నావు. పరమపిత, తమరు స్పష్టంగా చెప్పరే. తమరిచ్చిన వరాలతో బలం పొందిన అసురుడు పీడించగా నేను వచ్చేశానని. ఇక అసురుడి పేరేమో తారకాసురుడు. ఇప్పుడు ఇక తెలిసింది కదా నేనెక్కడి నుంచి వస్తున్నాను. తారకాసురుడికి నీకు శత్రుత్వం ఎందుకు కలిగింది నారదా? నారాయణ నారాయణ. అదే దుష్టులకు సజ్జనులకు మధ్య ఉండేది. దేవతలతో అతనికి శత్రుత్వం ఎందుకు? అతనెందుకు దేవేంద్రుడిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాలి? ఎందుకు అతను దేవతలను వెంటాడాలి? ఎందుకు అతను భూలోకవాసులను పీడించాలి? ఎందుకు అతను ఇన్ని ఉత్పాతాలు కలిగించాలి? అతని దుష్టత్వమే, అతని తామస గుణమే, అతని అసురత్వమే, అతని ఉద్దండత అహంకారమే. ఇటువంటి నీచుడు ఏదో కారణంగా ఎవరికీ శత్రువు అవడు. అలాంటి వాడు అకారణంగానే శత్రువు అవుతాడు. ఒకవేళ కారణం ఉన్నా అది అతి సముచితం. అంటే కారణం నువ్విచ్చినదేనా? పరమపిత, దుష్టుణ్ణి తన దుష్టత్వాన్ని విడనాడమంటే అతని దుష్టత్వం మరింతగా ప్రబలిపోతుంది. నేనేమో తారకాసురుడికి కేవలం ఇదే చెప్పాను. అతను భూలోకవాసులను పీడించటం మానాలి, లేకుంటే దాని పరిణామంగా అశుభం కలుగుతుంది. అంతే. అది వింటూనే అతను మండిపడ్డాడు. నే పారిపోయి వచ్చాను. మీరు నవ్వగలరు పరమపిత, నవ్వండి. కానీ ఓ మాట వినండి. ఈనాడు అతను నా మీద కోపం చూపగలిగితే రేపు తమరి మీద చూపిస్తాడు. లేదు నారద, అలా ఎన్నటికీ జరగదు. తారకాసురుడి శత్రుత్వము దేవతలతో సత్వము ఆధిపత్యాల గురించి. అతను బ్రహ్మ విష్ణు మహేశులతో ఎన్నడూ శత్రుత్వం పెంచుకోడు. పరమపిత, మరి భూలోకవాసులతో అతనికి శత్రుత్వం ఎందుకు? వారిపై అతను దినదినము అత్యాచారాలు చేస్తాడే. అది అతని ఉన్మాదం. లేదు పరమపిత, తమరి వరాల వల్ల కలిగిన ఆధిపత్యము సత్తాల ఉన్మాదమే ఇది. తమరు అతనికి వరాలివ్వకపోతే ఇటువంటి ఉన్మాదమే కలగదు. పరమపిత, ఈ అసురులు తపస్సు చేయడం కేవలం వరాల ప్రాప్తి కోసమే. అలా ప్రాప్తించిన శక్తుల్ని దురుపయోగం కావిస్తారు. ఒకటో రెండో ఉదాహరణ తప్పిస్తే ఈ జగత్తులో అసలు ఎవరైనా ఉన్నారా తమ శక్తిని అదుపు చేసేవారు? ఇక భవిష్యత్తులో కూడా అలా ఎవరు ఉండరేమో. భవిష్యత్తులో పాపాత్ముల పాదాలు ఒత్తేవారు తమను తాము శక్తిమంతులు కావించుకుని తమ శక్తిని దురుపయోగం చెయ్యక బానరు నారదా. కాని నారదా, తారకాసుడికి వరాలు అకారణంగా ప్రాప్తించలేదు. అతను తపస్సు చేశాడు. బ్రహ్మదేవా, తపస్సు నేను, మా తండ్రి, మా పితామహుడు కూడా చేశాం. కాని మాకు వరాలు, వాటి ఫలము నేటిదాకా ప్రాప్తించనే లేదు. ఆ కంఠం ఎక్కడో విన్నట్టుంది. అది భగీరథుడి కంఠం. బ్రహ్మదేవా, నేను తమ నుండి వరం పొందటానికి యుగాల నుండి తపస్సు చేస్తున్నాను.
నా పట్ల ఎప్పుడు ప్రసన్నులవుతారు దేవా? పరమపిత, భగీరథుడు తమను పిలుస్తున్నాడు. ఎన్నో మార్లు పిలిచి ఉన్నాడు. అయితే తమరిప్పటికీ అతని పిలుపుకు బదులివ్వలేదా? అసురుల తపస్సుకు పిలుపులకు తమరు శీఘ్రంగా ప్రసన్నులవుతారే. భగీరథుని వంటి తపస్విని ఎందుకు కటాక్షించరు? రాజా భగీరథుడి పూర్వీకులు కూడా తపస్సు చేస్తూనే తమ ప్రాణాలను త్యాగం చేశారు. కానీ తమరు వారి తపస్సుకు ఫలితాన్నే ఇవ్వలేదు. ఈ పక్షపాతం ఎందుకు పరమపిత? విధి విధానంలో పక్షపాతం అనేది ఏమీ ఉండదు నారద. ప్రతి ఒక్క కార్యం పాపాలు పుణ్యాల గణితంపై ఆధారపడి ఉంటాయి. తారకాసుడి పూర్వీకుల కర్మ పుట్టలు అలిఖితాలై పాపాలతో శూన్యమయ్యాయి. ఇక భగీరథుడి పూర్వీకుల విధివ్రాత పుణ్యాలతో శూన్యమై పాపాలతో నిండినది. నీకు స్వయంగా అవశ్యం ఈ సత్యం తెలిసే ఉంటుంది. నీకిది తెలియనిది కాదు. ప్రతి ఒక్క కార్యానికి నిశ్చితమైన వ్యవధి ఉంటుంది, సమయం ఉంటుంది. ఇక భగీరథుడి కోరిక తీరే సమయం రానే వచ్చింది. నారాయణ నారాయణ. దేవేంద్ర, పరమశివుడు కైలాసం నుంచి ఎక్కడో అజ్ఞాతవాసానికి వెళ్లారని విన్నాం. అయితే మరి శివశంకరులు ఇలా అజ్ఞాతవాసంలో ఉంటే ఇక మనగతేమవుతుంది? ఇక ఈ తారకాసురుడి అత్యాచారాలు సహించలేం దేవేంద్ర. బ్రహ్మదేవుని వద్దకు సహాయం కోరి వెళితే ఆయన చెప్పేది వేచి ఉండమని, సమయం రాలేదని. శివుని వద్దకు వెళితే ఆయన చెప్పేది అదే. స్థితి ఎలాంటిదంటే తారకాసురుడికి వరాలు బ్రహ్మగారు ఇచ్చేశారు. ఇక అతని వధ కేవలం శివపుత్రుని ద్వారానే జరగాలి. ఇప్పుడు బ్రహ్మ కూడా బ్రహ్మలోకంలో లేరు. వారు అజ్ఞాతవాసానికి వెళ్ళినట్టున్నారు. బ్రహ్మదేవుడు శివుడు అజ్ఞాతవాసం వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బహుశా మనం మాటిమాటికి వారి వద్దకు సహాయం కోరి వెళ్లడంతో వారు విసుగు చెందిపోయారేమో. వ్యర్థమైన చర్చల వల్ల లాభం ఏమిటి వాయుదేవా? ఏ లాభం ఉండదు. మనం ఆలోచించాల్సిందల్లా ఈ ప్రస్తుతపు కష్టమయ్యే జీవితం నుండి ఎలా విముక్తి పొందగలమని. దేవేంద్ర, ఎప్పటిదాకా తారకాసురుడు జీవిస్తాడో మనం ఈ కష్టమయ్యే జీవితాన్ని నుండి విముక్తి పొందలేము. మన విముక్తి కోసం తారకాసురుడి వద్ద జరగాలి దేవేంద్ర. ఎప్పుడు తారకాసురుడు మరణించి స్వర్గపు సింహాసనం వదిలిపెడతాడో, మన దేవేంద్రుడు ఆ సింహాసనంపై కూర్చుంటారో అప్పుడే మనకు సుఖం. దేవేంద్ర, శీఘ్రమే ఏదో ఉపాయం వెతకాలి. దాంతో తారకాసురుడు వాడి రాక్షసులు చచ్చిపోవాలి, మనమంతా బతికిపోవాలి. ఏం ఉపాయం వెతకగలం మనం సూర్యదేవా? బ్రహ్మదేవుని మహాదేవుని కలవగలిగే అవకాశం కనుచూపి మేరలో లేదు. ఎందుకో తెలీదు, బ్రహ్మదేవుని రాక్షసులకి ఏవేవో వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాటి మూలాన మనం కష్టాల కోపంలో పడిపోతూ ఉంటాం. అనేక మార్లు జరిగింది. ఎప్పుడు బ్రహ్మదేవుడు ఏ రాక్షసుడికి వరాలిచ్చినా వాడు దేవతలపై అత్యాచారాలు చేస్తున్నాడు. నేను అనుకోవడం మనం బ్రహ్మదేవుని స్మరించుకుని ఆయనను ప్రార్థించాలి. వారు శీఘ్రమే తారకాసురుడి వధకు ఏర్పాట్లు చేయాలి. మా స్వామికి విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతారా? మీరు ఆయనను వధించదలుచుకున్నారా? అంతకు ముందే మిమ్మల్ని మేము వధిస్తాం. పట్టుకోండి, ఉన్నవాళ్ళు పట్టుకోండి, వదలకండి. ఎవడా దుష్టుడు మా రక్తిని భంగం చేస్తున్నాడు? మహాబలి తారకాసురునికి మహాబలి
మహాబలి తారకాసురునికి మహాబలి తారకాసురునికి ఎవరు వీళ్ళంతా? వీరేనా నా రక్తిని భంగం చేసిన వారు? వీరు రక్తికి భంగం కాదు, అంగభంగం చేయడానికి తలపెడుతున్నారు మహాబలి. అంగభంగమా? ఏ మదిరాపానం మేము చేస్తుంటే ఆ మత్తు నీకెలా ఎక్కిపోయింది? ఏ అంగభంగం అంటే ఏంటి? వీరు దేవతలు తమకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతున్నారు. నోర్మయ్, నాకు తెలుసు వీరు దేవతలని. నాకీ మాత్రం తెలియదా వీరు మాకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతుంటారని? కానీ అంగభంగం అంటే ఏంటి? రాగం రక్తి కట్టగలదు, రంగు రక్తి కట్టగలదు, రక్తి భంగం కూడా కాగలదు. కానీ అంగభంగమా? ఈ అంగభంగం అంటే ఏమిటి? అంగభంగానికి అర్థం ఏమిటంటే అంగాల్ని భంగం చేయడం. రే మూర్ఖుడా, నీవు నన్ను కూడా నీలాగా మూర్ఖుడు అనుకున్నావా? రే దుష్టుడా, సభ భంగం అవుతుంది, నిద్ర భంగం అవుతుంది, శాంతి భంగం అవుతుంది, నియమాలు భంగం అవుతాయి. కానీ అంగభంగం, అంగాలు భంగం ఎలా అవుతాయి? దైత్యరాజా, ఒకవేళ అంగాల్ని ఖడ్గంతో నరికేస్తే అవి భంగమైపోతాయి. ఓ, అలా అంగభంగం చేద్దామని తలపెట్టారా ఈ దేవతలు? మరి ఎవరి అంగభంగం చేద్దామని? తమదే మహాబలి. వీళ్ళు మా అంగభంగం చేద్దామనుకున్నారా? అవును స్వామి, అంగాలు మరి అధికంగా భంగమైతే దానివల్ల మృత్యువు కలుగుతుంది. దీన్నే వధ చెయ్యడం అంటారు. అంటే వీళ్ళు మమ్మల్ని వధ చేద్దామనుకున్నారా? అందుకే వీళ్ళని పట్టుకుని తమరి వద్దకు తెచ్చాం మహాబలి. మా ప్రాణం తీద్దామనుకున్న వాళ్ళని మేము ప్రాణాలు తీస్తాం. వీరికి మరణ దండన ఇవ్వండి, అంతం చేయండి వీళ్ళని. తమరి ఆజ్ఞ మహారాజా. ఆగండి, ఇది అన్యాయం, ఘోరాన్యాయం. మహాబలి తారకాసుర, ఈ దేవతలు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల అమరులయ్యారు. నీవు వీరికి మరణదండనివ్వలేవు. నీవు వీరిపై అత్యాచారాలు చేస్తే వీరంతా పరమేశ్వరుని శరణు కోరతారు. నారదముని, నేడు నీవు వీళ్ల పక్షాన వాదిస్తున్నావా? వీరు శివుడి శరణు కోరి వెళితే నాకేవి నష్టం కలుగుతుంది? వీళ్ళేం చేయగలరు నన్ను? వీళ్ళ శివుడు మటుకేం చేయగలనా? దేవతలు కైలాసం వెళ్లి శివుని వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారు. వారి ప్రేరణతో గనక శివుడికి వివాహం అయిపోతే ఆయనకు పుత్రుడు ప్రాప్తిస్తాడు. అలా పుత్రుడు ప్రాప్తిస్తే ఇక నీ వధ తప్పదు. ఎందుకంటే పరమపిత బ్రహ్మ యొక్క వరాల ప్రకారం నీ వధ శివపుత్రుని చేతిలో నిశ్చయమే. నీవు నీ హితం గనక కోరుకుంటే నా మాట విను, వీరిని విముక్తుల్ని చేయి. దేవేంద్రుడికి జై, దేవేంద్రుడికి జై. ఆపండి, ఇదంతా నువ్వు ఆడిన నాటకమే. నేను నిన్ను దండించక వదలను నారదా. పారిపోయాడే పిలకముని, పారిపోయాడు. వెళ్ళండి, ఆ దుష్ట దేవతల్ని పట్టుకురండి. ఆ పిలకముని కూడా తారకాసురునికి మహాబలి తారకాసురునికి మహాబలి తారకాసురునికి. తారకాసురుడి రాక్షసులు మనల్ని వెంటాడుతున్నారు, కానీ మనల్ని పట్టుకోలేకపోతున్నారు. అదృశ్యంగా ఉన్నందువల్ల మనం వారి కంటపడటం లేదు. అయితే మనం వాళ్ళని ఈ వైపుకే పిలుద్దాం. ఎలా? దేవేంద్రుడికి జయం అని ఓం నమ శివాయ అంటూను అనండి. దేవేంద్రుడికి జయము,
దేవేంద్రుడికి జయము దేవేంద్రుడికి జయము ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇక్కడ ఎవరు లేరే, మరి ఏవో గొంతులు వినిపిస్తున్నాయి. దేవతలు మనం నేర్పిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు అదృశ్యులుగా. నమః శివాయ. చూస్తే ఈ దేవతలు పృథ్వీకేసి పారిపోతున్నట్టున్నారు. మనము అటే వెళ్ళాలి. పదండి పదండి. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వెళ్ళారు భూమిపైకి రాక్షసులంతా. పరమేశ్వరుని కృప వల్ల మనం బతికిపోయాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పట్టుకోండి వాళ్ళని, వాళ్ళు మన శత్రువులు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేమేం చేశాం? రాక్షసోదరా, మమ్మల్ని గుర్తించలేదా? మమ్మల్ని ఎరగవా? మేము మీలాంటి వాళ్ళమే. మనం మిత్రులము, శత్రులం కాదు. మీరు మేము ఒకటే. ఇంత కోపం ఎందుకు? నేను ఎవరనుకున్నారు? తారకుణ్ణి. హె! ఈ క్షేత్రం నా రాజ్యంలోనిదే. దారకుడికి జయము! దారకుడికి జయము! హె! నా రాజ్యంలో నా ఆదేశం ఎవరైనా పాటించకపోతే వారిని నేను బతకనివ్వను. తమరి ఏ ఆదేశం పాటించలేదు దారుకు సోదరా. నేను మిమ్మల్ని ఆగమన్నాను, మరి మీరు ఆగలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం. సోదరా దారుక, ఆ దేవతల్ని వెంటాడుతూ ఉండి మేము నిన్ను చూడలేదు. తప్పైంది, మమ్మల్ని క్షమించు. నువ్వు అడిగితే క్షమించేస్తాను, లేకుంటే లేదంతే. మరైతే మీరంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము స్వర్గాధిపతి మహాబలుడు తారకాసురుడి సైనికులం. హ! తారకాసురుడా? ఆ, ఆయన స్వర్గానికి రాజు. ఆయన ఇంద్రుణ్ణి ఓడించి అక్కడ రాజ్యం స్థాపించారు. అరే, ఆ తారకాసురుడు గురించి చెబుతున్నావా? మీరెరుగు పరిస్థితులా? నేను ఆయనను బాగా ఎరుగుదును. చిన్నతనంలో గుడుగుడు 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 చెడుగుడు ఆడేవాళ్ళం. అరే, అతడు నా శిష్యుడే. అయితే నీవు మాకు పెద్ద గురువు అన్నమాట. అవును, నేను మీకు పెద్ద గురువునే. ఇంతకీ విషయం చెప్పు. మీరు ఇలా పరిగెత్తుతున్నారెందుకు? నేను మీకేం సహాయం చేయగలను? ఆ దేవతల్ని పట్టుకోవడానికి మేము వాళ్ళ వెనకాల పడ్డాం. దేవతలా? ఈ దేవతలు ఇప్పుడు రాక్షస జాతిని కష్టపెట్టారు, కానీ నేను వారిని పరిగెత్తగా చూడలేదు. వారు కంటికి కనపడరు. అదృశ్యం కాగల శక్తి ఉంటుంది ఆ దేవతలకి. బాగా దుష్టులు, నీచులు ఈ దేవతలంతా. మాయాజాలం పన్ని మనల్ని కష్టపెడతారు. నేను గనక వారిని చూసి ఉంటే పట్టేసేవాడిని వాళ్ళని. అదైతే నువ్వు ఇప్పుడు కూడా చేయగలవు దారుక. అది ఇప్పుడు కూడా చేయగలను. కానీ నేను అడిగేది ఏమిటంటే, మీరు వారి వెంట ఎందుకు పడ్డారు? వారు మీకేం హాని చేశారు? మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి కష్టపెడుతూ ఉంటారు. ఎలా కష్టపెట్టారు? దేవేంద్రుడికి జేజేలు కొట్టి. దేవేంద్రుడికి జేజేలు కొట్టా? ఓం నమశివాయ కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. ఓం నమశివాయ అంటే ఏమిటి? అది మంత్రం, పరమశివుని మంత్రం. శివుడంటే ఏమిటి? దేవుడు, పెద్ద దేవుడు, దేవతలకే దేవుడు. అందుకే అతన్ని దేవాది దేవుడు అంటారు. నన్ను కలవని ఆ దేవతల దేవుణ్ణి ఓం అనడం మర్చిపోతాడు. అతడు ఓం అనడు, అతడే స్వయంగా ఓంకారుడు. కావచ్చు. వారందరూ కలిసి మిమ్మల్ని, ఆ తారకాసురుణ్ణి బాధిస్తున్నారా? నేను వీరందరి పని పడతాను. కానీ దారుక, దేవతలంతా అదృశ్యులు, నీకు కనపడరు. అందుకే నీకు దేవరాజు ఇంద్రుడికి జై లేదా ఓం నమ శివాయ వినిపిస్తే
వారున్నారనేది తెలిసిపోతుంది. ధ్వనిని విని వాళ్ళని పట్టుకో. ఇక మాకు ఉపగించు, వారి సంగతి చూస్తాం. అర్థమైంది. మీరంతా స్వర్గం వెళ్ళండి. వెళ్ళి తారకాసురుడికి చెప్పండి దారుకుడు శుభాకాంక్షలు పంపాడని. అవశ్యం. మహాబలి దారుకుడికి జయము. మహాబలి తారకాసురుడికి జయము. మహాబలి దారుకుడికి జయము. మహాబలి దారుకుడికి జయము. సర్వేశ్వరుడైన పరమేశుడే ఈ జగతికి నాథుడు, పాలకుడు అన్న సత్యాన్ని అజ్ఞానులైన తారకాసురుడి రాక్షసులు, దారుకుడు ఏమాత్రం ఎరుగరు. ఓంకారం అంటే నేను, వారి అక్షయ శరీరాల ప్రతీకను. పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ ఈ జగతిలో ఏకైక మంగళకరమైన మంత్రం. ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ అనేదే దేవదానవ మానవులకందరికీ కళ్యాణకారకమని, శుభమంగళ కార్యాల సాధనకు ఏకైక ఉపాయమని సత్పురుషులకు తెలిసినదే. సరే సుప్రియ, మా అందరి శుభేచ్ఛ ఏమిటంటే నీ సముద్రయానం సుఖంగా సఫలం అవ్వాలని, నీకు వ్యాపారంలో లాభాలు కలగాలని పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక. పరమేశ్వరుడి కృప తమరి ఆశీర్వాదంతో అంతా శుభమే అవుతుంది. వస్తాను. ఓం నమః శివాయ. 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 తారకాసురుడి సైనికులు, అతని సేనాపతి ఇదే చెప్పారు. ఎవరైనా ఓం నమః శివాయ అంటే వారిని పట్టుకుని వారికి అప్పచెప్పాలని. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటా కంఠస్వరం? ఇది తప్పక ఎవడో రాక్షసుడి కంఠమే. నాకు అదే అనిపిస్తోంది. నాకేదో భయం వేస్తోంది. మరి ఏం లేదయ్యా, మీరేదో వినుంటారు. కూర్చోండి కూర్చోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడు రాక్షసుడే. వీళ్ళు మనల్ని వదలరు. ఇక ప్రాణాలతో బయటపడడం వీలవదు మిత్రమా. తిరిగి ఇక తీరానికి చేరాల్సిందే. ఇదేదో పెద్ద సంకటమే. సోదరా సుప్రియ, సోదరా సుప్రియ, సుప్రియ, బహుశా రాక్షసులు దాడి చేసినట్టున్నారు. ఏదో చెయ్యండి. భయపడడం అనవసరం మిత్రులారా. పరమేశుడు మన రక్షకుడు. ఈ దుష్ట రాక్షసులు మనకే హాని చెయ్యలేరు. అందరూ భక్తితో అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పట్టుకోండి ఈ శివుడు గాలని.
ముందర శివుడు, ఇప్పుడెవడో ఈ పరమేశుడు. గుర్తుకొచ్చింది. ముందర శివుడు, మళ్ళీ పరమేశుడు, ఇప్పుడేమో శంకరుడు. ఎంతమంది దేవతల్ని పిలుస్తారు ఈ చిన్ని దేవతల్ని? పడతాను ఈ దేవతల పని. తీసుకెళ్ళండి ఈ దేవతల్ని గుహవైపుకు. మనం వీళ్ళని తారకాసురుడికి ఒప్పగించాలి. పదండి త్వరగా. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సుప్రియ? మనం వ్యాపారం కోసం బయలుదేరాం. ఇక మన ప్రాణాలు దక్కేలా లేవు. ఈ రాక్షసులు మనల్ని అడవిలో ప్రాణాలతో వదులుతారా? వినాలేదా? పెద్ద రాక్షసుడు చెప్పాడు, వాడు మన తారకాసుడికి అప్పగిస్తాట. ఆశ్చర్యము దుఃఖము ఎందుకు కలిగిందంటే మనం పరమశివుడి శరణు వేడాం, రక్షించమని ఆయన కోరాం. కానీ అంత అర్థమైపోయింది. లేదు మిత్రమా, లేదు. పరమేశ్వరుని భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. అవుతుంది, అయ్యింది. లేదు మిత్రమా, భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇంతటి కఠిన పరీక్ష ప్రాణాలకే ముప్పు కలిగేంత. భగవంతుడు తన భక్తులను కష్టాల కఠోరగ్నిలో కరిగించి బంగారంగా మార్చదలిచాడు. ఏమిటా గుసగుసలు? బంధించండి వీళ్ళని గుహలో. తారకాసుడు సైనికులు వస్తారు, వీళ్ళని పట్టుకడతారు. కానీ ఈ గుహ ద్వారాన్ని మూసేయండి. ఎక్కడున్నాం మనం? ఈ దుర్గంధంతో తల పగిలిపోతోంది. ఈ దుష్ట రాక్షసుడు గుహ ద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు మిత్రమా. ఏమిటి మిత్రమా, అలా నిరాశ చెందితే ఎలా? మృత్యుముఖంలోకి చేరుకున్నా కూడా నీకు ఇంకా జీవితంపై ఆశలున్నాయే. భగవంతుడి నామస్మరణ చేసేవాడు ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి. విశ్వాసం అనేదే లేకుంటే కేవలం నోటితో జపం చేస్తే ఏం లాభం? ఆయన్ని మీ వాడిగా భావిస్తేనే మీ పిలుపు వింటాడు ఆయన. పిలవకపోలేదు సుప్రియ, పిలిచిన తర్వాతే కదా ఈ దుస్థితి కలిగింది. ఇది దుస్థితి కాదు, పరమేశ్వరుడి లీల. చమత్కారం చూపడానికే ఆయన తన భక్తులకు కష్టాలు వారళ్ళు పెడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పడంతో ఏమి కాదు మిత్రమా. ఇప్పుడు విముక్తికి ఉపాయం ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు అనుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుకునుడు అవ్వాలంటే అందుకై మనం ఆయన నామస్మరణం చెయ్యాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా. అవును, చేస్తాం, అలాగే చేస్తాం. ఓ పరమేశ, మా వద్ద పత్రాలు లేవు, పూలు లేవు, అక్షతలు లేవు, కుంకుమ లేదు, దీపం లేదు. మా వద్ద ఏమీ లేవు. ఏదైనా ఉంటే అవి కేవలం మా భావనలే. ఈ దీనులందరి మొర ఆలకించు ప్రభు, మమ్మల్ని రక్షించు. మిత్రులారా, శివ ప్రార్థన ఆరంభిద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః
शिवाय ओम नमः 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 చూశారు, పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడు. పరమేశ్వరుడు మన పిలుపు విన్నాడా? శివకంఠాభరణమైన పాము పరమేశ్వరుడి సందేశం తెచ్చినట్టుంది. ఏం సందేశం తెచ్చింది నాగదేవత? ఏమంటే పరమేశ్వరుడు రాక్షసుడు దారుకుడి నుంచి మనని రక్షిస్తాడని. ओम नमः शिवाय 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 ఏ మూర్ఖులారా, మృత్యుముఖం చేరుకుని కూడా మీరింకా శివుడి పేరు మరవలేదా ఏంటి? ओम नमः शिवाय చూస్తాను వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ఇక చెప్పండి మిత్రులారా, పరమేశ్వరుడు మన పిలుపు విన్నట్టేనా? విశ్వాస ఫలం తీయనిదే కదా. తప్పకుండా. అయితే అందరం కలిసి జపిద్దాం. ओम नमः शिवाय।